ఈరోజు వీడియోలో ముల్బాగల్ దోశ, ఉల్లికారం, పలియా లేదా కొంతమంది పల్యం అంటారు. మన వైపు దాన్ని ఆలు మసాలా అని పిలుస్తాము. కర్ణాటక రాయలసీమ వైపు పల్యం అని పిలుస్తారు. ఈ వీడియోలో చిన్న చిన్న టిప్స్ తోటి క్లియర్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా రెసిపీస్ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ముల్బాగల్ అనేది కర్ణాటకలో ఒక ఊరి పేరు. సో అక్కడ ఈ దోశ అనేది చాలా ఫేమస్. ఆ ఊరి పేరుతో వచ్చిన దోశనే ముల్బాగల్ దోశ అన్నమాట. దీనికి ఇంగ్రీడియంట్స్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. మనం వాడే దోశకి ఈ దోశకి పైన చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా, టేస్ట్ అంతే గొప్పగా ఉంటుంది. సో రెసిపీలోకి వెళ్ళిపోతాం. ముల్బాగల్ దోశకి వాడే రైస్ అనేది మనకు మార్కెట్లో దొరికే ఇడ్లీ రైస్ అంటాం కదండి, అదే దోశకి ఇడ్లీకి వాడే రైస్. దాన్ని వాడితే దోశ అనేది చాలా బాగుంటుంది. రేషన్ బియ్యంతో కాకుండా ఆ రైస్తో చేయడానికి ట్రై చేయండి. దీనికి కొలతలు: 1 కప్పు మినప్పప్పుకి 5 కప్పుల బియ్యము, శనగపప్పు 1/2 కప్పు, కందిపప్పు 1/2 కప్పు, మెంతులు 1 టేబుల్ స్పూను. వీటన్నిటిని కలిపి మంచిగా కడిగి శుభ్రంగా 2 సార్లు కడిగినాక 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. ఈలోపు 1 కప్పు అటుకుల్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అది అప్పుడే నానబెట్టకూడదు. పిండి రుబ్బడానికి ముందు అటుకులను అనేది నానబెట్టుకోవాలి. ఈ అటుకులు వాడడం వల్ల పిండికి చాలా సాఫ్ట్నెస్ని ఇస్తుంది. ఇలా నానబెట్టిన బియ్యాన్ని ఒకసారి శుభ్రంగా కడిగి రుబ్బుకోవాలి. పిండిని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. ఎటువంటి పిండి, ఇడ్లీ పిండి, దోశ పిండి ఏది రుబ్బుతున్నా సరే రుబ్బేటప్పుడు సాల్ట్ అనేది వాడకూడదు. ఇలా మెత్తగా రుబ్బుకున్న పిండిని 6 నుంచి 8 గంటలు పిండిని పొంగడానికి వదిలేయాలి. 6 నుంచి 8 గంటలు అనడం కంటే వాతావరణాన్ని బట్టి పిండి కరెక్ట్గా పొంగే వరకు ఉంచాలి. ఇలా పొంగిన పిండిని ఎంత కావాలో అంత ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో ఉప్పు వేయాలి. మొత్తం పిండిలో ఉప్పు అనేది వేయకూడదు. నెక్స్ట్ పల్యం అంటే ఆలు మసాలా అని చెప్పాను కదండి, దాన్ని ప్రిపేర్ చేద్దాము. దానికి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని పై పొట్టు తీసేసి నీట్గా కడిగి సన్నగా పొడుగు ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఈ సన్నగా పొడుగు ముక్కలు కట్ చేసుకుంటేనే ఈ కర్రీకి అనేది కొంచెం బాగుంటుంది, రుచి అనేది. ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని పక్కన పెట్టేసుకొని ముందుగానే ఆలూని నేను ఉడికించి పెట్టుకున్నాను. అలా ఉడికించి పెట్టుకున్న ఆలూని పై పొట్టు తీసేసి దాన్ని తురుమాలి, గ్రేటర్తో తురుమాలి. మనం చేయితో చిదిమిన ఆలూలో ముక్కలు ఉంటాయి, అది మసాలా అనేది ఎక్కువగా పట్టదు. సో తురుముకుంటే మాత్రం చాలా బాగుంటుంది రుచి. సో మనం తీసుకున్న ఆలూని మొత్తాన్ని తురుముకోవాలి. ఈ కర్రీకి మెయిన్ రుచినిచ్చేది పచ్చి కొబ్బరి వల్ల ఈ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది. సో కొద్దిగా పచ్చి కొబ్బరిని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో పచ్చిమిరపకాయలు, సరిపడా ఉప్పు వేసేసి మెత్తని పేస్ట్ లాగా చేసి దాన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించి దాని మీద మందపాటి కడాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కినాక దాంట్లో తాలింపు దినుసులు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వీటిని బాగా వేగనివ్వాలి. మంచి రంగు వచ్చినాక దాంట్లో కరివేపాకు, పసుపు, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని వేసేయాలి. ఈ ఉల్లిపాయలు అనేది మెత్తగా అవనవసరం లేదు, జస్ట్ 1-2 మినిట్స్ అలా వేపితే సరిపోతుంది. దీంట్లో ఉన్న పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఏదైతే ఉందో దాన్ని వేసి వేపాలి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్ అంత వాటర్ వేసి బాగా కలిపేసేయండి. ఈ వాటర్ వేయడం వల్ల మసాలా అంతా ఆలూకి కరెక్ట్గా పడుతుంది. ప్లస్ మనము దోశలో దాన్ని స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ తురిమి పక్కన పెట్టుకున్న ఆలు ఏదైతే ఉందో ఇందులో వేసేసి బాగా కలిపేసేయాలి. ఇలా పెట్టడం వల్ల ఏంటి అంటే మసాలా అనేది మనకు కావాల్సినట్టుగా స్ప్రెడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు దాన్ని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, మాడకుండా. మూత తీసి
ఒక్కసారి మసాలాని బాగా కలిపేసి దానిలో మనం తురిమి పక్కన పెట్టుకున్న ఏదైతే పచ్చి కొబ్బరి ఉందో దాన్ని కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే మన ఆలు మసాలా అనేది రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ ఉల్లికారము. ఈ ఉల్లికారం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీనికి నేను వాడింది సాంబార్ ఆనియను, పొట్టు తీసిన సాంబార్ ఆనియను, నెక్స్ట్ ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, చింతపండు, కరివేపాకు. ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిరపకాయల్ని అందులో వేసి కొద్దిగా ఉప్పు వేసి ఆ రెండింటిని కలిపి మెత్తటి పొడిలాగా చేసుకోవాలి. ఆ పొడిలో వెల్లుల్లిపాయలు, చింతపండు, కరివేపాకు, పొట్టు తీసి పెట్టుకున్న ఏవైతే ఉల్లిపాయలు ఉన్నాయో అవి, దీనికి మెయిన్ వచ్చేసి కొద్దిగా ఆయిల్ కంపల్సరీగా వేయండి. ఎటువంటి ఉల్లికారం చేసినా ఆయిల్ అనేది వేయడం వల్ల కనరు అంటాం కదండి, చేదు, అది రాకుండా ఉంటుందన్నమాట. సో ఉల్లికారం కనరు రాకూడదు అంటే ఏం చేయాలంటే కొద్దిగా ఆయిల్ వేయాలి. అది వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. కొంచెం బరకగా ఉంటే ఇంకా బాగుంటుంది. నేనైతే బరకగా చేశాను, అంటే కొంచెం పీసెస్ కనిపించేలాగా. అంతే, ఉల్లికారం రెడీ. ఇప్పుడు దోశని రెడీ చేసుకుందాము. మనం ఎటువంటి దోశ వేయాలన్నా పెనం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పెనం ఎంత బాగుంటుందో దోశ టేస్ట్ అంత బాగా వస్తుంది. నిజం, అది నమ్మాల్సిన విషయమే. ఎందుకంటే నేను ఈ విషయాన్ని తెలుసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. నేను వాడుతుంది కాస్ట్ ఐరన్ పెనము. ఈ ముల్బాగల్ దోశకి పెనం అనేది సపరేట్గా వస్తుంది, కానీ నేను వాడుతున్న ఈ పెనం మీదనే మీకు ఇప్పుడు ఆ ముల్బాగల్ దోశ అనేది చూపిస్తున్నాను. పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి ఆనియన్ తోటి బాగా స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు దోసపిండి ఎంత కావాలో అంత తీసుకొని దాంట్లో సాల్ట్ కలిపాను. కలిపి ఆ బ్యాటర్ ఏదైతే ఉందో కాస్త మందంగా మనం పెనం మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ దోశకి మందంగానే వేయాలండి, పల్చగా వేయకూడదు. అలా స్ప్రెడ్ చేసుకున్న పిండిని ఏదైతే ఉంటుందో దాని మీద కొద్దిగా బటర్ కానీ నెయ్యి కానీ వేసి దాని మీద మూత పెట్టేసేయాలి. ఇలా మూత పెట్టడం వల్ల పైన సాఫ్ట్గా కింద క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. ఇలా మూత పెట్టేసి 1-2 మినిట్స్ దాన్ని వేగనివ్వాలి. ఇలా మంచి రంగు కనిపించినాక ఫస్ట్ ఒక అట్లకాడ తీసుకొని కింద నుంచి దోశని విడతీయాలి, పెనం కతుక్కోకుండా. దీన్ని తిప్పాల్సిన అవసరం లేదు, ఒక సైడే మనం కాల్చేది. కాకపోతే కింద నుంచి విడతీసినాక మసాలాలు స్ప్రెడ్ చేసామనుకోండి దోశని పర్ఫెక్ట్గా తిప్పడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ దోశ మీద మనం రెడీ చేసుకున్న ఉల్లికారం ఏదైతే ఉందో దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దాని మీద పప్పుల పొడి అనేది స్ప్రెడ్ చేస్తున్నాను. పప్పుల పొడి అంటే మనం ఇంట్లో రెడీగా ఎప్పుడు పెట్టుకుంటాం కదండి, ఏది వేయించిన శనగపప్పుతో చేసిన పొడి అంటాం, వెల్లుల్లిపాయలు, కారం వేసి చేస్తాం. దాన్ని స్ప్రెడ్ చేశానమాట. దాని మీద ఆల్రెడీ చేసుకున్న మసాలా ఏదైతే ఉంటుందో దాన్ని ఒకవైపుగా పెట్టాను, 2 సైడ్స్ కాకుండా 1 సైడ్ పెట్టేసి దాని మీద కాస్త బటర్ అప్లై చేసుకుంటున్నాను. ఈ బటర్ అనేది ఈ దోశకి మంచి ఫ్లేవర్ని, టేస్ట్ని ఇస్తుందండి. కంపల్సరీగా దాన్ని మిస్ చేయకండి. ఇప్పుడు దోశని ఫోల్డ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవడమే. చూసారు కదండి, ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా వచ్చిన ముల్బాగల్ దోశని చూస్తేనే తినాలనిపించే అంత గొప్పగా ఉంది కదా. రుచి కూడా అంతే గొప్పగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ముల్బాగల్ దోశ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ గురించి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను ఖచ్చితంగా కొట్టండి, నోటిఫికేషన్స్ వస్తాయి నా కొత్త వీడియోస్వి. Thank you. Please like, share and subscribe to my channel.